brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అటు ఏపీకి కూడా వర్ష సూచన చేస్తోంది వాతావరణ కేంద్రం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ రాయలసీమ, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, రేపు రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది ఐఎండీ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది ఐఎండీ. ఇవాళ రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటోంది. అలాగే పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. రేపు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు మరొక 10 రోజుల్లో కేరళను తాకబోతున్నాయని చెప్పింది ఐఎండీ. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఈ నెల 22న అండమాన్ని, 26న శ్రీలంకను తాకవచ్చని భావించినప్పటికీ 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించేశాయి నైరుతి రుతుపవనాలు. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్ లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో అక్కడ కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా కదులుతాయని పేర్కొంది ఐఎండీ.